Yes, sir. None other than our power star Pavan Kalyan Garu. ఇక్కడ ఈ సందర్భంలో మీనాక్షి కళ్యాణం రుచి రూప ప్రదర్శనకి మీతో పాటు నన్ను కూడా పిలిచినందుకు మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు, వారికి నా కృతజ్ఞతలు. నాకు త్రివిక్రమ్ గారి లాగా విడుమరిచి అంత అందంగా చెప్పడం రాదు, ఏదో మనసులో ఉన్న మాట చెప్తాను. పసుమర్తి రామలింగేశ్వరరావు గారికి, బమిడిపాటి నరసింహమూర్తి గారికి, ఇద్దరి కలయికలో మిగతా నృత్య కళాకారులు చేసిన ఈ నృత్య నాటకంలో చూస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది. చివరికి మీనాక్షి అమ్మవారు కనిపించగానే కొంచెం కాలు కొంచెం ఇట్లా వేసి కూర్చున్నాను, క్రాస్ చేసి కూర్చున్నాను, కానీ రాగానే కాళ్ళు తీసి ఎదురు కొంచెం ముందుకు వచ్చి భయం వేసింది లోపల నుంచి. అంటే నన్ను గుడిలోకి తీసుకెళ్ళారు, నన్ను అంత పవిత్రత వచ్చింది. సాక్షాత్తు ఏ ఉద్దేశంతో అయితే రచింపబడిందో ఆ భావన, ఆ భక్తి, గౌరవం తీసుకొచ్చింది. సో మనస్ఫూర్తిగా బమిడిపాటి వారిని బ్నిమ్ అంటారంటే నాకు అది అందుకని అడిగాను. బ్నిమ్ గారికి మనస్ఫూర్తిగా మీకు నా పాదాభివందనాలు. పసుమర్తి రామలింగ శాస్త్రి గారికి లేదు నా సార్, కొంచెం గ్లాసెస్ లేవు, కొంచెం వెతుకుతున్నాను నెక్స్ట్. పసుమర్తి రామలింగ శాస్త్రి గారికి ఇది నా రెండోసారి నేను రావటం. గతంలో సోదరి సౌజన్య గారి ప్రోగ్రాం చేసినప్పుడు దానికి కూడా వెళ్ళాను, ఇది రెండోసారి రావటం. మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు, వందనాలు. చాలా అద్భుతంగా ఉంది. నాకు మీ కళని జడ్జ్ చేసేంత శక్తి, స్థాయి రెండు నాకు లేవు, కాకపోతే నేను ఆనందించాను. నాతో పాటు ఇక్కడున్న ఈ వేదిక ఎప్పుడు సినిమా ఫంక్షన్స్కి అలవాటు ఉందో అలాంటి వేదికలో నేను ముందు భయపడను, ఎట్లా ఉంటుందో ఏంటి అనుకున్నప్పుడు. కానీ ఇందాక భరణి గారు చెప్పిన మీ సహృదయత అంటే ఎంత అందంగా మీరు వారు చేస్తున్న దానికి మీరు స్పందన తెలియజేస్తుంది. మనస్ఫూర్తిగా మీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. చాలా అద్భుతంగా నిజంగా ఇలాంటి నృత్యరూపకం చేస్తున్నప్పుడు మన సంస్కృతి, మన కళలు మనం దాన్ని సరైన రీతిలో గౌరవించకపోతే దానికి అవమానం చేసినట్టుంటుంది, సరస్వతీదేవికి అవమానం చేసినట్టుంటుంది. కానీ మీరు ఆ గౌరవం చాటినందుకు, సహృదయత చూపించిన మనస్ఫూర్తిగా మీకు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఆ మ్యూజికల్ టోటల్గా గాత్రం ఇచ్చి వాయిద్యాలు మీ అందరికీ, మీ ట్రూప్ అందరికీ మనస్ఫూర్తిగా నా పేరున, నాకు క్షమించాలి మీ పేర్లు ఎవరికి తెలియదు నాకు, తెలుసుకొని పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే దాదాపు 60 మంది కళాకారులు ఉన్నారు, దీని వెనకని చెప్తా ఉన్నారు. స్టేజ్ ముందుగా ఒక 40 మంది కనిపిస్తే 20 మంది వెనకాల ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరున మీరు చాలా అద్భుతంగా చేశారు. అందరూ చేస్తూ ముఖ్యంగా నేను ఆ శివుని పాత్రలో వారు చేస్తుంటే నేను త్రివిక్రమ్ గారిని అడిగాను, ఏమన్నా అది ఫోటోగ్రాఫర్ లేదా నిజంగానే స్టిల్గా ఉన్నారని అడిగాను. అంటే ఆయన ఒక కటౌట్ లాగా అంటే అంత ధ్యానముద్రలో ఉండిపోతే నిజంగా సాక్షాత్తు శివుడు అలా ఉంటారా, అంత స్థిరంగా ఉంటారా అన్నంత అద్భుతంగా లీనమై నాకు చాలా ఆనందం కలిగించింది. అలాగే సోదరి సౌజన్య గారు చేసింది. సాక్షాత్తు మీనాక్షి అమ్మవారిని చూసిన ఎప్పుడు నాకు ఆ ఫోటోలు ఎలా కనిపిస్తే సాక్షాత్ మీనాక్షి అమ్మవారిని చూసినట్టు అనిపించింది. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇలాంటి కళాకారులను కానీ ఒక ప్రోగ్రాం ఇలా చేస్తున్నప్పుడు దీని వెనక చాలా ఏదైనా సరే డబ్బుతో ముడిపడి ఉండదు. ఇలాంటి కళాకారులకి, ఇలాంటి నృత్య రూపకానికి పెద్ద మనసుతోటి ముందుకొచ్చిన చుక్కపల్లి సురేష్ గారికి,
అలాగే శ్రీ సతీష్ చంద్ర గుప్తా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీలాంటి వాళ్ళు ఉండటం వల్లే కూచిపూడి ఇంకా బతికుంది. ఎందుకంటే చప్పట్లు మనకి స్పందన చేసేవాళ్ళంటే మీలాంటి వాళ్ళు ఉండటం వల్ల భవిష్యత్తులో భావితరాలకు కూడా ఇది ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. మనస్ఫూర్తిగా మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సో భవిష్యత్తులో ఇది మరింత ముందుకెళ్ళాలి. మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని గౌరవించే విధానాల్లో ఇది చాలా కీలకమైంది. దీన్ని దయచేసి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ సరైన గౌరవంతో దీన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుని ప్రతి ఒక్కరికి, ముఖ్య అతిథులందరికీ పేరుపైన నా పేరుని ప్రస్తావించకపోతే మనస్ఫూర్తిగా నన్ను మన్నించాలి. హరికృష్ణ గారు మీతోటి మళ్ళీ ప్రత్యేకించి ఇంకో సందర్భంలో మాట్లాడతాను మీతోటి. అంటే తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ వారు నాకు ఎంతో పుస్తకాలు పంపిస్తూ ఉన్నారు అప్పుడప్పుడు. అందుకని నేను ప్రత్యేకించి ఇంకొక సందర్భంలో వారు ఇచ్చే పుస్తకాలను తీసుకుంటాను తెలియజేసుకుంటూ. ఇది అకేషన్ కాదు కాబట్టి ఈ వేదిక పైన తీసుకోలేకపోతున్నాను, కానీ ఇంకొక సందర్భంలో వారితో మనస్ఫూర్తిగా తీసుకుంటాను. వారికి నా కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని జై హింద్. థ్యాంక్ యూ సార్. సత్కారం స్వీకరించినటువంటి పసుమర్తి రామలింగ శాస్త్రి గారు తన మనసులో